వెల్కమ్ టు తెలుగు పవర్ టాక్స్. ఈరోజు మాట ఆలోచనే రేపటి ఫలితం. ఈ వీడియోలో 3-6-9 మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, అసలు ఈ మెథడ్ని ఎలా వాడాలి, దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి తెలుసుకుందాం. వీడియోలోకి స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, తెలుగు పవర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. 3-6-9 అంటే ఏమిటి, ఎక్కడ్నించి వచ్చింది? 3-6-9 మెథడ్ అనేది అసలు నికోలా టెస్లా అనే గొప్ప శాస్త్రవేత్త పేరు వింటేనే గుర్తొస్తుంది. ఆయన ఇలా చెప్పారు, ఇఫ్ యూ న్యూ ద మ్యాగ్నిఫిసెన్స్ ఆఫ్ 3, 6 and 9, యూ వుడ్ హ్యావ్ ద కీ టు ద యూనివర్స్. నికోలా టెస్లాకి విశ్వసూత్రాలపై ఉన్న దృఢ నమ్మకం వల్ల ఈ నంబర్లకు ప్రత్యేకత ఉందని భావించారు. అనేక శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం ఈ సంఖ్యలు భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేయగల సామర్థ్యం కలవని చెబుతారు. 3-6-9 మెథడ్ ఎలా పనిచేస్తుంది? ఈ పద్ధతి ప్రకారం మీరు మీ కోరికలను, లక్ష్యాలను మనసులో తేలికగా స్థిరపరచుకోవడానికి కొన్ని సింపుల్ టెక్నిక్స్ బట్ పవర్ఫుల్ స్టెప్స్ పాటించాలి. స్టెప్ 1, ఉదయం 3 సార్లు మీ కోరిక రాయండి. ఉదయాన్నే మీరు లేచిన వెంటనే మీరు కోరుకునే విషయాన్ని 3 సార్లు ఒక పేపర్ మీద రాయాలి. ఉదాహరణకు, నేను ఆరోగ్యంగా, సంపన్నంగా, ఆనందంగా ఉన్నాను. ఐఎమ్ హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ. ముఖ్య విషయం, ఈ మాటలు ప్రస్తుత కాలంలో నిజంగా జరుగుతున్నట్టు రాయాలి. స్టెప్ 2, మధ్యాహ్నం 6 సార్లు రాయాలి. మధ్యాహ్నం అదే వాక్యాన్ని 6 సార్లు రాయండి. మనసులో ఊహిస్తూ ఆల్రెడీ అది జరిగిందనే భావనలో ఉండాలి. ఈ దశలో ఎమోషనల్ ఫీలింగ్ ఎక్కువగా ఉండాలి. స్టెప్ 3, రాత్రి 9 సార్లు రాయాలి. అంటే రాత్రి రోజు ముగిసే సమయానికి అదే వాక్యాన్ని 9 సార్లు రాయాలి. ఇప్పుడు మీ మెదడు మరింత గాఢంగా అదే మాటను అబ్జర్వ్ చేస్తుంది. ఇది సబ్ కాన్షియస్ మైండ్లోకి తీసుకుంటుంది. 3-6-9 మెథడ్ రూల్స్ ఖచ్చితంగా పాటించవలసినవి. 1. లక్ష్యం స్పష్టంగా ఉండాలి. మీరు ఏం కోరుకుంటున్నారు, అది ఎప్పటిలోగా సాధించాలి అనేది. 2. పాజిటివ్గా వాక్యాలు రాయాలి. నెగిటివ్ వర్డ్స్ వద్దు. ఉదాహరణ, నాకు అప్పులున్నాయి, తీరాలి, అలా వద్దు. దాని బదులు నేను ఆర్థికంగా సంపన్నుడిని అని రాయాలి. రోజూ కన్సిస్టెన్సీ ఉండాలి. ఒకరోజు కూడా వదలకుండా కనీసం 33 రోజులు చేయాలి. ఫీల్ ద ఎమోషన్. కేవలం రాయడమే కాదు, అనుభూతి చెందాలి. కృతజ్ఞతతో ముగించండి. యూనివర్స్కి కృతజ్ఞత చెప్పండి. మీరు పొందబోయే విజయానికి ముందే ధన్యవాదాలు చెప్పడం శక్తివంతమైన విధానం. ఇప్పుడు చెప్పిన ఈ 5 విషయాలు తప్పకుండా కనీసం 33 రోజులు పాటించండి. రిజల్ట్ తప్పకుండా వస్తుంది. ఇప్పుడు 3-6-9 మెథడ్లో శాస్త్రీయంగా ఏమి చెప్పారో చూద్దాం. ఈ పద్ధతికి శాస్త్రీయంగా కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. న్యూరోప్లాస్టిసిటీ. మన మెదడు రోజు ఒకే ఆలోచనను తీసుకుంటే కొత్త పాత్వేస్ ఫామ్ అవుతాయి. సబ్ కాన్షియస్ మైండ్. ఈ మెథడ్ వల్ల మీరు చెబుతున్న మాటలు మీ సబ్ కాన్షియస్లో జెమ్స్ లారీ ప్రోగ్రామ్ అవుతాయి. లా ఆఫ్ వైబ్రేషన్. మన మాటల ఎనర్జీ ఎప్పుడూ వైబ్రేషన్స్ రూపంలో బయటపడుతుంది. 3-6-9 మెథడ్ వల్ల కన్సిస్టెంట్ వైబ్రేషన్తో యూనివర్స్ అట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడు చేయాలి? ఉదయం మీరు మేలుకున్న వెంటనే 3 టైమ్స్, మధ్యాహ్నం భోజనం తరువాత 6 టైమ్స్, రాత్రి పడుకోబోయే ముందు 9 టైమ్స్. ఇది కేవలం రాయడమే కాదు, శ్రద్ధగా అనుభూతి చెందడం ముఖ్యం. మరి 3-6-9 మెథడ్లో ఉపయోగించదగ్గ అఫర్మేషన్స్ ఏంటి? మనీ అండ్ వెల్త్. నేను సంపన్నుడిని. నేను ధనాన్ని ఆహ్వానిస్తున్నాను. నేను ఎప్పటికీ ఆర్థికంగా సురక్షితుడిని. హెల్త్. నా శరీరం ఆరోగ్యంగా ఉంది. నా ఒంట్లో ఉన్న ప్రతి కణం శక్తివంతంగా పనిచేస్తుంది. నేను నా ఆరోగ్యాన్ని ప్రేమిస్తున్నాను. ఆరోగ్యమే నా సహజ స్థితి. లవ్ అండ్ రిలేషన్షిప్స్. నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి లభించాడు. నా జీవితం ప్రేమతో నిండి ఉంది. కెరీర్ అండ్ సక్సెస్. నా ప్రయత్నాలు విజయం వైపు నడుస్తున్నాయి. నేను నా లక్ష్యాలను సులభంగా చేరుకుంటున్నాను. ఇప్పుడు నిజ జీవితంలో కొన్ని ఉదాహరణలో తెలుసుకుందాం. విద్యార్థి విజయం. ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా 3-6-9 పద్ధతిలో ఇలా రాసేవాడు. నేను నా పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. అతడు
ప్రతిరోజు అదే వాక్యాన్ని విజువలైజేషన్తో కలిపి 33 రోజుల పాటు రాశాడు. పరీక్షల తరువాత ఫలితాల్లో నిజంగానే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇది అతని ఆత్మవిశ్వాసానికి, కన్సిస్టెన్సీకి నిదర్శనం. ఉద్యోగం సాధించిన యువకుడు. ఒక యువకుడు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నప్పుడు ప్రతిరోజు ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, రాత్రి 9 సార్లు ఇలా రాసేవాడు. నేను ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను. అతను ఈ 3-6-9 పద్ధతిని 33 రోజులు పాటించాడు. 2 నెలల్లో అతనికి నిజంగా ఆ కంపెనీ నుండి జాబ్ ఆఫర్ లెక్క వచ్చింది. బరువు తగ్గిన ఉదాహరణ. ఒక మహిళ రోజూ ఉదయం నుంచి ఇలా రాసేది: నా శరీరం స్లిమ్గా, ఎనర్జెటిక్గా మారుతోంది. 3-6-9 పద్ధతిని విజువలైజేషన్తో కలిపి 45 రోజులు నిరంతరం పాటించింది. ఆమెకు నిజంగా 4 కిలోల బరువు తగ్గింది. వైద్యుల సూచనలతో పాటు ఈ మెథడ్ ఆమెకి మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చింది. ఇవి విజువలైజేషన్తో కలిపితే ఎంత శక్తివంతం! మీరు ఈ వాక్యాలని రాసేటప్పుడు విజువలైజేషన్ కూడా చేయండి. మీ అనుకుంది జరిగినట్టు ఊహించండి. మీ చేతిలో జీతం చెక్ ఉన్నట్టుగా ఊహించండి. మీ డ్రీమ్ హౌస్లో అడుగు పెడుతున్నట్టు భావించండి. ఫీల్ అవ్వండి. అదే మీరు చేసిన మేనిఫెస్టేషన్కు ఇంధనంలాగా పనిచేస్తుంది. తప్పులు చేయకండి. 1. డౌట్. ఇది నిజంగా జరుగుతుందా అని అనుకోకూడదు. 2. ఫోర్స్డ్ యాక్షన్. బలవంతంగా వద్దు. జస్ట్ రిలాక్స్. యూనివర్స్ పద్ధతిలో పనిచేస్తుంది. 3. నెగిటివ్ ఎనర్జీ. భయం, జలసీ, కంపారిజన్. ఇవి మన ఆలోచనలు నెగిటివ్ వైపు తీసుకువెళ్తుంది. 4. స్కిప్ చేయడం. 3, 6, 9 డైలీ కన్సిస్టెన్సీ కీ. 3-6-9 మెథడ్ ప్లస్ యూనివర్స్కి కృతజ్ఞత చెప్పడం = సక్సెస్. రాత్రి మీరు 9 సార్లు వాక్యం రాసిన తర్వాత, థ్యాంక్స్ యూనివర్స్ ఫర్ మేకింగ్ ఇట్ రియల్ ఆల్రెడీ. ఐ యామ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ ద మేనిఫెస్టేషన్. ఐ ట్రస్ట్ ద ప్రాసెస్. ఐ సరెండర్. ఇవి అంతరంగంగా మరింత మానసిక బలం ఇస్తాయి. ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్. పేపర్ మీద రాయలేకపోతే ఉదయం 3 సార్లు మీ వాక్యాన్ని బాహ్యంగా లేక మనసులో చెప్పండి, మధ్యాహ్నం 6 సార్లు చెప్పండి, రాత్రి 9 సార్లు చెప్పండి. ఇది మానసిక స్థాయిలో సబ్కాన్షియస్కి జాగృతం చేసే మార్గం. చివరగా 3-6-9 పద్ధతి అంటే నమ్మకం, భావన, కన్సిస్టెన్సీ. యూనివర్స్ మీ భావనలు గ్రహిస్తుంది. మీ కోరిక ఇప్పటికే నెరవేరిందన్నట్టు రాయండి, ఫలితం వదిలేయండి, ప్రక్రియ మీద నమ్మకం ఉంచండి. విజువలైజేషన్ ప్లస్ గ్రాటిట్యూడ్తో కలిపితే శక్తి పెరుగుతుంది. ఇది మనస్సు, భావనల శక్తిని వినియోగించి లైఫ్ని మార్చే శాస్త్ర పద్ధతి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే తెలుగు పవర్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ద సీక్రెట్ బుక్ సిరీస్ ఓల్డ్ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చివరిగా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి.